నజరుడైన యేసుక్రీస్తు నామమున మరొకసారి మీ అందరికీ పునరుత్థాన దినపు శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క నూతన సంవత్సరంలో మొదటి పునరుత్థాన దినముగా, ప్రభు వల్ల ఆరాధన దినముగా, ప్రభుని స్తుతించి ఆరాధించి కనపరచుటకు సంఘంగా ప్రభువును గ్రహించిన శ్రేష్టమైన ధన్యతను బట్టి ప్రభువునకు మనం వందనస్తులం అయించున్నాము. దేవుడు అభిషేకిస్తున్నప్పుడు, ఆత్మతో నింపుతున్నప్పుడు ఎలాంటి ఆత్మను అభిషేకాన్ని మనం కోరుకుంటాం? వాక్యానుసారం వాక్యంలో రాయబడిన మాట ఏమంటారు? కొలత లేకుండా ప్రార్థన చేస్తాం కదా, కొలత లేనటువంటి ఆత్మ చేత ప్రభువా నన్ను నింపుమని. మరి మనం నిజంగా ప్రభు సన్నిధిలో ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాం? మనం ఎప్పుడైనా మనము ఆలోచిస్తున్నామా? దేవుని మందిరంలో, దేవుని ఆరాధించుటలో, దేవుని గణపరచుటలో ఎంతవరకు మనము ప్రభువునకు కృతజ్ఞత కలిగిన వారంగా ఉంటున్నాం? మనందరికీ చాలా బాధాకరమే. కానీ ఏంటి ఆ విషయం అంటే, మనకు సమయాన్ని ఇచ్చిన దేవునికి మనం తిరిగి సమయాన్ని చెల్లించలేకపోవడమే మనకు కష్టతరమైంది. మనకు సంవత్సర కాలం అయితే కావాలా? మరి ఆ సంవత్సర కాలం అనుగ్రహించిన సృష్టికర్తకు ఆయనను ఆరాధించడానికి, ఆయన సన్నిధిలో గడపడానికి మనకు ఆ కొద్దిపాటి సమయం ఆయన ఇచ్చిందే కదా. మనమేమి సృష్టించుకోవట్లేదు కదా. ఆయన సమయం ఇచ్చి జీవం ఇస్తేనే మనం సజీవులమై ఉన్నాము. మరి ఆయన ఇచ్చిన సమయాన్ని ఆయన కొరకు కృతజ్ఞతగా చెల్లించలేకపోవడం చాలా బాధాకరం. ఆయన కృతజ్ఞతగా మనం చెల్లించవలసిన వారంగా చెల్లించలేక పోతున్నాం. దేవుని సన్నిధిలో నిలబడడానికి అసలు యాక్చువల్గా అయితే డాక్టర్ చెప్పిన ప్రకారం, నాకు చెప్పిన సలహా ఏంటి తెలుసా? 45 minutes ఎక్కువ నిలబడాలి. 45 minutes కి 15 minutes బ్రేక్ ఉండాలి. మరి అంతగా కష్టపడాల్సిన అవసరం నాకేంటి? డాక్టర్ చెప్పిన అడ్వైస్ ఫాలో అయితే సరిపోతుంది కదా. మరి అలాంటప్పుడు ప్రభు పరిచర్య, ప్రభు పని, ప్రభు సన్నిధి కృతజ్ఞత కలిగి మనం ఎంతగా దేవుని సన్నిధిలో గడపాలి. ఆదివారం వచ్చిందంటే నాకు మొదటి శత్రువు ఎవరంటే, నాకు మొదటి శత్రువు ఎవరు? గడియారం. గడియారం ఎవరు కనిపెట్టారో కానీ ఆ గడియారమే దేవుని పరిచర్యకు ఆటంకంగా తయారవుతుంది. ఎందుకు? ఆ ముళ్ళు తిరుగుతా అంటే మనం కూడా తిరుగుతా అంటాం ముళ్ళతో పాటు. దాటింది మన పనులు కూడా దాటుతానే సమయం దాటిపోతుంది. మరి ఎంతగా సమయాన్ని సృష్టించి మనకు అనుగ్రహించిన సృష్టికర్తకి వారంలో ఒక దినం కూడా సంపూర్ణంగా నీ పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో నీ ప్రభువుని ప్రేమించమంటే ఆయన ఇవ్వాల్సిన సమయం, ఆయన సన్నిధిలో గడపాల్సిన సమయం. మన దగ్గరికి హాస్టల్లో ఉన్న మన పిల్లలే కావచ్చు, మన బంధువులే కావచ్చు, ఇలా వచ్చేసి అలా వెళ్ళిపోతారంటే పంపించేద్దామా? అప్పుడేనా? 3 రోజులు అయిపోయినప్పుడు అప్పుడేనా? వారం రోజులు అయిపోయిన అప్పుడేనా? రేపు వెళ్తుండే మన పిల్లలైతే, మన ప్రేమ కలిగిన వారైతే మన కాళ్ళ ముందు ఉండాలని మనం ఇంకా వారు వెళ్తానంటే కూడా బ్రతికిలాడి మరి సాయంత్రం వెళ్తుండే, రేపు వెళ్తుండే మరి కట్టేసుకుంటున్నామే. మరి ప్రభు తన పిల్లల్ని తన మందిరంలో, నా సన్నిధిలో నా పిల్లలు గడపాలా, నా పిల్లల్ని నేను తనివారా చూసుకోవాలా, నా పిల్లలకి ఏం అవసరమో నేను వారి కొరకు ఏమి ఇవ్వాలో, వారి ఏమి కోరుకున్నా
మరి ఎందుకో ఇలా వచ్చేసి అలా పారిపోవడానికి పరుగు పందెంలో పోటీ పెట్టుకుంటున్నామా? పరుగు పందెంలో పోటీ పెట్టుకుంటున్నాం. వెళ్ళామా, ముట్టించుకున్నామా, ఒకరు పడ్డామా? ఇది కాదు. మీరు బాధపడ్డా కానీ చెప్తున్నాను, ఎవరే బాధపడినా పర్లేదు కానీ నూతన సంవత్సరంలో ఈ మైండ్ సెట్ మారాలా. ఆదివారం వచ్చిందంటే మీ గడియారాలు ఆగిపోవాలా. మీ ప్రోగ్రామ్ షెడ్యూల్ అంతా ఏది ఉండకూడదు. అలా ఎప్పుడైతే మనము దేవునికి కేటాయిస్తామో మనకు ఆశీర్వాదం, దేవునికి మహిమ. ఎందుకంటే తొందర పెట్టుకొని ఆ పని పెట్టుకొని ఈ పని పెట్టుకొని ఇక్కడ కూర్చున్నట్టు కాదు, ఇక్కడ నిమ్మలంగా ఉన్నట్టు కాదు, అక్కడికి పోయినట్టు కాదు. రెండింటికి చెడ్డ రేవడి అంటారు. ఇటు దేవుని తృప్తిపరిచినట్టు కాదు, అటు మనుషులను తృప్తిపరిచినట్టు కాదు. అక్కడ ఉన్నామా, ఇక్కడ ఉన్నామా, ఇది సరైనది కాదు. గడిపే కొద్ది క్షణాలైనా, అలాంటి కొద్ది క్షణాలైనా అక్కడ గడిపే చాలు కదా అంటారు. మళ్ళీ అదొక అర్థం. మళ్ళీ దేవుని సన్నిధిలో పరిపూర్ణంగా పూర్ణ మనసుతో మేము రావడమే ఆలస్యం అయిపోయింది. మేము వచ్చినప్పుడే తొందరపడకుండా వచ్చాము. ఎందుకు తెలుసా? ఒక్కరిని ఎప్పుడో చంపేది. అమ్మగారు ఎక్కడున్నారు కదా, ఇలా ప్రభువుల ఆరాధన, మొదటి ఆరాధన, మొదటి సంవత్సరము, మొదటి మేమే ఇవ్వాలనుకుంటే ఇవ్వాలి. వచ్చినప్పుడే డ్యూటీ దగ్గరికి వెళ్ళాక బండి ఆలస్యపోయింది. అది చెప్పలేదు. బండి తాళం చేయి పోగొట్టుకోవడం ద్వారా అక్కడి నుంచి రావడం లేట్ అయితే మేమే అడవుడిగా లేట్ అయిపోయింది వస్తే మేము వచ్చేసరికి ఇంకా ఇక్కడ మేమనుకుంటున్న పాటలు పాడతారు, కీర్తన వాళ్ళు చదువుతారని మేము వస్తుంటే మేము వచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుని ఆరాధించడానికి దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన ధన్యత. నేను ఒకటే మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఒక్క మనసు చేసుకొని మందిరంలో గడపండి. మీకు పనులు లేవనట్లేదు, డ్యూటీలు లేవనట్లేదు, ప్రతి ఒక్కరికి ఉన్నాయండి. మనకు పనులు ఉన్నాయి. దేవుడే మనకు జీవం ఇచ్చాడు, దేవుడే మనకు పనులు ఇచ్చాడు. మనం పోషించుకోవాలి, సంరక్షించుకోవాలి, అన్ని చేయాల్సిందే. నేను ఏమి కాదనట్లేదు, బట్ ఎక్కువ మంది చెప్పట్లేదు. కానీ దేవునికి ఇవ్వాల్సిన సమయంలో ఒక్క చిత్తం చేసుకోండి, నెమ్మదిగా దేవుని ఆరాధించండి. ఆశీర్వాదాలు ఎందుకు రావో అప్పుడు ప్రభుని ప్రశ్నించండి. ప్రభువా, నాకు ఎందుకు ఆశీర్వాదం వస్తలేదు? సంవత్సరం అయింది, నేను మందిరానికి వచ్చాను. మొన్న ఒకరు ఫోన్ చేసి బాధపడుతుంటారు. వాళ్ళు కోపడాలో తిట్టాలో నాకు అర్థమయ్యట్లేదు. దేవుడు ఏం చేశాడు మాకు? ఏం చేశాడు? యేసు 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 అని నమ్ముతా మాకు ఏం చేశాడంటే, నేను అడిగాను, క్రిస్మస్ ఎక్కడ ఉన్నారండి అని మిమ్మల్ని అడిగాను. వారిని అడిగాను, ఇంట్లోనే ఉన్నామండి. న్యూ ఇయర్ ఎక్కడ ఉన్నారండి అని అడిగారు, ఇంట్లోనే ఉన్నామండి. వాచ్ నైట్ సర్వీస్ ఎక్కడ ఉన్నారండి అడిగారు, ఇంట్లోనే ఉన్నామండి. మన కృతజ్ఞత చూపెట్టావు దేవునికి. మరి ఇప్పుడు దేవుని మీద బదనాలు చేస్తున్నావు. యేసు నమ్ముకుంటే ఏమైందని? నీ సంవత్సరం అంతా కాపాడి మరణ బారి నుండి తప్పించి నీకు జీవమునిస్తే సంవత్సరంలో క్రిస్మస్ పండుగ దినం అయినా అలాగని పండగ క్రైస్తవులు ఉండమనట్లేదు. కృతజ్ఞత కలిగి నువ్వు ఎక్కడ మందిరానికి అటెండ్ అయ్యావు? వాచ్ నైట్ సర్వీస్ లో నీ సంఘంలో నువ్వు ఎంతగా దేవుని సన్నిధిలో సాక్షి నిలబడ్డావు? లేదు. న్యూ ఇయర్ నాడు ఉన్నావా? లేదు. కానీ కంప్లైంట్ ఫోన్ చేసి, అయ్యగారు ప్రభు నమ్ముకుంటే మాకు ఏం జరిగిందండి అని ఏం చెప్పాలి వాళ్ళకి? ఇంకా ఏం వాక్యం వింటున్నారు, ఏం పాటిస్తున్నారు, ఏమి భక్తిలో ఉంటున్నారు, ఏ భయభక్తులు నడుస్తున్నారు? ఈజీగా ప్రశ్నించడం మాత్రమో సులువైపోయింది. అది కాదు. మనం ఈ సంవత్సరమైనా దేవుని సన్నిధిలో కృతజ్ఞతగా ఒక స్థిరమైన హృదయంతో ప్రభు సన్నిధిలో గడుపుదాం, ప్రభుని ప్రశ్నిద్దాం. అప్పుడు ప్రశ్నిద్దాం, ప్రశ్నించద్దనట్లేదు. ప్రభు అంటున్నాడు, నన్ను అడగమంటున్నాడు. అడగమంటే ప్రశ్నించడం కూడా అడగడం కాదా? ప్రార్థన చేయడం అడగడం కాదు, ప్రశ్నించడం కూడా అడగడమే. అడగండి ఇవ్వబడునంటున్నాడు. అప్పుడు అడుగుదాం, అప్పుడు పొందుకుందాం. అటు రీతిగా మనం ముందు కొనసాగుదాం. హల్లెలూయా. మరొకసారి యొక్క నూతన సంవత్సరంలో ప్రభు యొక్క సంభాషణను మనము కొనసాగిస్తుంటున్నాము. మరలా ఈ దినము కూడా ప్రభువైన యేసుక్రీస్తుకు మరియు పరిసయ్యులకు మధ్యలో జరిగినటువంటి సంభాషణను ధ్యానిస్తున్నాం. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము
37 నుండి 39వ వచనంలో ఈ సందర్భం రాయబడింది. అలాగే లూకా సువార్త 13వ అధ్యాయము 31 నుండి 35వ వచనంలో ఈ సందర్భాన్ని గురించి రాయబడింది. ప్రభువైన యేసుక్రీస్తుకు మరియు పరిసయ్యులకు మధ్య జరిగినటువంటి సంభాషణ ఇంతకుముందు కూడా పోయిన సంవత్సరంలో వారి సంభాషణనే మనం ధ్యానిస్తుంటున్నాం. దాని కంటిన్యూషన్ గానే ఇది కూడా కొనసాగుతుంటున్నది. చూద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయము 31 నుండి 31వ వచనం 33వ వచనం వరకు చదువుకుందాం. ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి నీవు ఇక్కడ నుండి బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పుడి, ఇదిగో నేడునో రేపునో నేను దయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచుచు నుండి 3వ దినమున పూర్ణ సిద్ధి పొందినను అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవ నేను పోచుండవలెను. ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింప వల్లపడదు. మొదటి మాట యెరూషలేము. ఇక్కడ గమనిస్తే పరిసయ్యులలో వచ్చినటువంటి మార్పు గమనించండి. పరిసయ్యులకు మారమనసు వచ్చిందా? పరిసయ్యులకు మారమనసు వచ్చిందా? నూతన సంవత్సరం కదా వస్తుంది. వాళ్ళు కూడా నూతన సంవత్సరంలో ఎంటర్ అయినట్టున్నారు. వారికి కూడా మారమనసు వచ్చేసి యేసయ్యను వారు ఎప్పుడు ప్రశ్నించేవారు, యేసయ్యను ఎప్పుడు ఎక్కడ దొరకబడదామని వారు ఇప్పుడు వచ్చి ఏం సమాచారం ఇస్తున్నారు? ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి నీవు ఇక్కడ నుండి బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా. ఇది వారికి వచ్చిన మారుమనసు. ప్రభుని మేలు చేస్తున్నారు కదా, ప్రభుని కాపాడాలనుకుంటున్నారా లేదా? ఎప్పుడొచ్చి ప్రభువును ప్రశ్నించేవారు, ఎప్పుడొచ్చి ప్రభువుని ఆటంకపరిచేవారు, ఎప్పుడొచ్చి ప్రభువులో తప్పులు దొరకబెట్టేవారు, ఇప్పుడు వచ్చి ప్రభువుకు ఒక మంచి మెసేజ్ ఇస్తున్నారు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఏంటంటే యేసయ్యా నువ్వు ఇక్కడ ఉండగా మంచిది కాదు, నీ మేలు కోరి చెప్తున్నా. ఎందుకు? హేరోదు నిన్ను చంపగోరుచున్నాడు, నాకు తెలిసింది వార్త. కాబట్టి నీకు మేలు కోరి చెప్తున్నా, నీవు ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోము. మరి ఇప్పుడు ఇలాంటి మారు మనసులు కూడా అంగీకరిస్తామా? వీరి ఉద్దేశం ఏంటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును యెరూషలేము నుండి బయటికి పంపించడం వీరి ఉద్దేశం. వాళ్ళేదో మేలు కోరి ప్రభువుని కాపాడాలని, ప్రభువుని తప్పించాలని, ప్రభు మరణాన్ని హేరోదు చేతిలో నుండి కాపాడాలని కాదు వారికి ఉన్న ఆలోచన. పైకి మాత్రము ప్రభు మేలు కోరినట్టే, పైకి మాత్రము ప్రభు ప్రాణం మీద ఆశ కలిగి ఉన్నట్టే, పైకి మాత్రము ప్రభు అంటే ప్రేమ కలిగి ఉన్నట్టే. కానీ లోపల వారి ఉద్దేశం ఏంటంటే యెరూషలేములో నుండి ప్రభువుని బయటికి పంపించాలా. ఇలాంటి వాడే దుష్టుడు మనకు కూడా మేలుకరమైనే చెప్తాడు అన్ని. ఈ సంవత్సరము నువ్వు ఇలా ఉంటే నీకు మేలుకరము. ఈ పోయిన సంవత్సరం అంతా నువ్వు తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ కమలాపూర్లోనే ఉన్నావు కదా, ఈ సంవత్సరము ఇక్కడ నుండి షిఫ్ట్ గా వేరే దగ్గరికి నీ మేలు కోరి చెప్తున్నా. ఈ సంవత్సరం ఒకటైతే పూర్తి చేసావు చాలులే, ఈ సంవత్సరం నువ్వు పక్క దాంట్లోకి వెళ్ళి చూడు, నీకు మేలు కలుగుతుంది. ఎందుకు అంటే ఈ సంవత్సరము నిన్ను ఇక్కడ నుండి వాళ్ళే వెళ్ళగొట్టాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకంటే ముందు నువ్వే వెళ్ళిపో. మన మేలు కోరి చెప్తానా అంటారు, మన బాధ కోరి, మన శ్రేయస్సు కోరి, కానీ వారి యొక్క ఆంతర్యమును మనం గుర్తించలేము. ఎందుకు యెరూషలేములో నుండి ప్రభువుని బయటికి పంపించాలని మీ ఉద్దేశం?
యెరూషలేము అంటే ఏంటి అర్థము? యెరూషలేము అంటే అర్థము వినబడలేదు. అది బెత్లెహేము. యెరూషలేము అంటే సిటీ ఆఫ్ పీస్. షాలేము సమాధానకర్త, సమాధాన పట్టణము. యెరూషలేము అంటే సమాధాన పట్టణము. షాలేము రాజు, యెరూషలేం, షాలేము రాజు. షాలేము రాజు నివసించే పట్టణమే యెరూషలేము. యెరూషలేం పట్టణం ఎక్కడ కట్టబడిందంటే సీయోను కొండ మీద కట్టబడింది. ఆ యెరూషలేము పట్టణంలో షాలేము రాజు ఉండడానికి ప్రభు కట్టించుకున్నటువంటి ఆ పట్టణంలో నుండి ప్రభువునే బయటికి పంపించాలని మీద ప్రయత్నం. షాలేం అంటే సమాధానం. అందుకే ఇంతకు శాస్త్రంలో కూడా విన్నాం కదా, ఒక్కొక్క రీతిగా వందనం చెప్పుకుంటారని. హీబ్రీయులు, ఇశ్రాయేలు ఇప్పటికి కూడా ఎదురు పడితే షాలోమ్ అంటారు. షాలోమ్ అంటే నీకు సమాధానం కలుగుగా, సంతోషం ఎక్కువైంది అనుకో షాలోమ్ షాలోమ్ అంట. 2 మార్లు పలుకుతారు. ఆ షాలోమ్ అనే పదం నుండి వచ్చిందే సలాం. హిందీలో, ఉర్దూలో అందరూ పలికే సలాం ఏంటంటే, ఆ సలాం అంటే నమస్తే అంటే సాలోం ఎక్కడి నుండి వచ్చిందంటే షాలోమ్ నుండే వచ్చింది. మనమేమో తెలిసిన వారంగా షాలోమ్ అంటున్నాం, వారు తెలవకుండా కూడా సలాం అంటున్నారు. వాళ్ళు కూడా సమాధానాన్ని కోరుతున్నారు. అలాంటి సమాధాన పట్టణము, సమాధానము రాజు నివసించాల్సిన పట్టణము, షాలేము రాజు నివసించాల్సినటువంటి ఆ పట్టణము నుండి ప్రభువుని వెళ్ళిపోమంటున్నారు. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోయేసయ్యా, ఇక్కడ వరకు ఇంతవరకు నువ్వు ఇక్కడ పరిచయం చేసింది జాలిగా, ఇంతకాలము యెరూషలేమును పట్టుకొని నువ్వు 3.5 సంవత్సరాలు చేసిన పరిచర్య చాలు. ఇక నువ్వు వెళ్ళిపో. ఇంకా వాళ్ళు నిన్ను తీసేయక ముందు నువ్వే వెళ్ళిపో. వాళ్ళు నిన్ను వెళ్ళగొట్టక ముందు నువ్వే వెళ్ళిపో. ఇక్కడ ఉంటే ఏ రోజు నిన్ను చంపాలని చూస్తున్నాడు. అందుకో మేలు చేస్తున్నాడు. ఆశీర్వాదకరమైన స్థితిలోనికి నడిపిస్తున్నందుకు, జీవంలోనికి నడిపిస్తున్నందుకు, క్రమంలోనికి నడిపిస్తున్నందుకు, ఆరోగ్యంలోనికి నడిపిస్తున్నందుకు, నిజమైన దేవుని అందరి భయభక్తులు నేర్పిస్తున్నందుకు ఇచ్చే బహుమానం ఇది. చాలు, ఇంతవరకు చేసింది చాలు, ఇంకా నువ్వు వెళ్ళిపో. కానీ ప్రభు చూడండి, వారు మేలు చేస్తున్నట్టుగా చెప్తున్నారు కానీ అది దేవుని చిత్తానికి వ్యతిరేకం. ప్రభువు వారిని గమనిస్తున్నారు. వారు తప్పుదారి పట్టించాలని చూసినా కానీ ప్రభువు వారిని గమనిస్తున్నాడు. గమనించాడు. మనకి క్రిస్మస్ తెలుసు, క్రిస్మస్ జరుపుకున్నాం. క్రిస్మస్ సందర్భంలో ఏ రోజు ప్రభువుని చంపాలని చూసేది మొదటిసారా? ఎప్పటి నుండి చూస్తున్నాడు? ఏ రోజు ప్రభువుని హతమార్చాలని? పుట్టినప్పటి నుండే వింటున్నాడు ప్రభు. ఇదే ఫస్ట్ టైం కాదు. పరిసయ్యులు వచ్చి ఏదో మెహర్బానీ చేసినట్టుగా నేను మిమ్మల్ని కాపాడాలనుకుంటున్నా, ఏ రోజు నిన్ను చంపాలనుకుంటున్నాడు, నీవు వెళ్ళు, తప్పించుకొని వేరే దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడ ఉండకపోతే ప్రభు నవ్వుకుంటున్నాడు. ఏ రోజు ఇప్పుడు చంపాలని చూస్తున్నాడని మీరు ఇప్పుడు చెప్తున్నారే, నేను బచ్చగాడి అప్పటి నుండి చూస్తాను. ఏ రోజు నేను పుట్టినప్పటి నుండి చూస్తాను. ఏ రోజు నన్ను చంపడానికి నా వెంట పడదు. ఎప్పుడు నేను జన్మించినప్పటి నుండి జ్ఞానులు వచ్చి నా గురించిన సమాచారం తెలియజేసినప్పటి నుండి, అప్పటి నుండి చంపాలని చూస్తున్నాడు. అలాగని చెప్పేసి నేనేమైనా పారిపోతున్నానా? ప్రభు పారిపోలేదా? ప్రభు పారిపోలేదా? ఎప్పుడు పారిపోయాడు?
ఎప్పుడు పారిపోయాడు? ఆయనకు తెలియకుండానే తల్లిదండ్రుల ద్వారా పారిపోయాడు. దేవుడితో వచ్చి యోసేపు చెప్పినప్పుడు ఏ రోజు శిష్యులను చంపదూస్తున్నాడు కాబట్టి మీరు ఐగుప్తులకు పారిపోయి మరలా నేను చెప్పుకున్నంత వరకు అక్కడే ఉండు అని చెప్తే రాత్రికి రాత్రి మరియమ్మ యోసేపులు ఏం మర్డర్ చేసిందని పారిపోవాల్సి వచ్చింది? ఏ దొంగతనం చేయాల్సి వచ్చిందని రాత్రికి రాత్రే బాలుడని యేసును పట్టుకొని పారిపోవాల్సి వచ్చింది? అవును, అందరూ అంటారమ్మా, ప్రభుని యేసుక్రీస్తు నమ్ముకుంటే మాకు ఇంకా ఆశీర్వాదాలు ఎందుకు రావట్లేదు, ప్రభుని యేసుక్రీస్తు నమ్ముకుంటే నాకు ఉద్యోగం ఎందుకు వస్తలేదు, ప్రభుని యేసుక్రీస్తు నమ్ముకుంటే నాకు ఇల్లు ఎందుకు కట్టుడైతే లేదు, ప్రభుని యేసుక్రీస్తు నమ్ముకుంటే నాకు వివాహం ఎందుకు అయితే లేదు, ప్రభుని యేసుక్రీస్తు నమ్ముకుంటే నాకు గర్భఫలం ఎందుకు అయితే లేదు, ప్రభుని యేసుక్రీస్తు నమ్ముకుంటే నా పిల్లల భవిష్యత్తు ఎందుకు బాగుండట్లేదు? ఇవన్నీ ఎక్కడ మీకు వాగ్దానాలు చేశాడు ప్రభు? ఈ లిస్ట్ అంతా ఏ బైబిల్లో ఉన్నది? మరి ఏ బైబిల్ మీరు ఫాలో అవుతున్నారు? నిజంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును కలిగి ఉండాలనుకున్నప్పుడే శోధన మొదలైంది. మరియమ్మకి ఎప్పుడు శోధన మొదలైంది? ఆమె పాటికి ఆమె రోజు మంచిగా ప్రార్థన చేసుకుని ధ్యానం చేసుకుని ఆరాధన చేసుకున్నప్పుడు ఏమైనా శోధన ఉన్నదా? ఎప్పుడైతే గబ్రియలు దూత వచ్చి చెప్పాడో నీవు గర్భవతి అవుతావు, కుమారుని కంటావు, యేసు అని పేరు పెడతావు, యేసుని గురించి విన్నప్పుడే శోధన మొదలైంది. యేసుని గురించి వార్త విన్నప్పుడే యోసేపుకు అనుమానం మొదలైంది. మరి దేవుని కుమారుడేనా, మెస్సియానా, పాపుల రక్షకుడేనా? కానీ సమాధానం ఏది? ఆయన కూర్చున్న మాట వింటేనే శోధన. ఆయన కుమారుడిగా గర్భం ధరించినప్పుడే అవమానాలు, నిందలు, దూషణలు, దాక్కుని ఉండడం, మరుగైపోయి ఉండడం, భర్త ప్రదానం చేయబడినటువంటి భర్త కూడా విడిచిపెట్టాల్సిన పరిస్థితి, ఆ భర్త కూడా అనుమానించే రకంగా మార్చబడ్డాడు. ఎందుకు? యేసుప్రభు చేయబట్టి కాదా? లేదంటే అత్తమ్మని బట్టా, మామని బట్టా, ఆడబిడ్డను బట్టా? యేసయ్య నమ్ముకుంటే మా అత్త మారలేదు, యేసయ్య నమ్ముకుంటే మా కోడలు మారలేదు, యేసయ్య నమ్ముకుంటే నా బిడ్డ మారలేదు. ఎక్కడున్నాయి? యేసయ్య నమ్ముకుంటే మార్పు కాదు, నీ పరిస్థితే మార్పు చేయబడుతుంది. నీవు ఉన్న లెవెల్ కంటే పై లెవెల్కి వెళ్ళాల్సి వస్తుంది. యేసు ప్రభుని జన్మింప చేసుకున్నందుకు ఐగుప్తు దేశానికి పారిపోవలసిన పరిస్థితి వచ్చింది. మరి నీ ప్రభువును నీవు నమ్ముకుంటేనే కొద్దిపాటి ఎడబాటుకే, కొద్దిపాటి కాలానికి నీ గృహం నుండి ఎక్కడో విడిపోవాలనో, వేరుగా ఉండాలనో, ఏదో అసమాధానం చేత దూరమైతేనే మీరు భరించలేకపోతే వారి సొంత ఊరిని, సొంత బంధువులను, సొంత ఇంటిని 2 సంవత్సరముల వరకు విడిచిపెట్టి దొంగలుగా పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. యేసుప్రభుని నమ్ముకుంటే శోధన రాదని చెప్పేది సరైన బోధ కాదు. యేసుప్రభు నమ్ముకుంటే ఆశీర్వాదాలే వస్తాయని చెప్తే అది ముసుగు వేయబడినటువంటిది. సరే, పారిపోయారు 2 సంవత్సరాలు. పారిపోయాక ఆ పారిపోయిన దానికి ప్రతిఫలంగా మరలా దేవుడు శ్రేష్టమైన బంగారాన్ని ఇవ్వలేదా? 2 సంవత్సరాలు పారిపోయి అజ్ఞాతం నుండి వచ్చారని చెప్పి నీ కొరకు జ్ఞానులను పంపించి శ్రేష్టమైన విలువైన బంగారు సామ్రాజ్య మూలం 2 సంవత్సరాలు పారిపోయినందుకు పొందుకున్నావా లేదా? మరి యేసుప్రభువును నమ్ముకుంటే ఆశీర్వాదాలు ఉంటాయా? ఎప్పుడు? శ్రమ తరువాత, శోధన తరువాత, అవి జయించాక నీకు ఆశీర్వాదాలు వస్తాయి. ఆ ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆ జ్ఞానంలో,
మరి అలాంటి జ్ఞానంలో నీ కొరకు ప్రభు లేకుండా సరే నీకు రావాల్సిన ప్రతిఫలం వచ్చింది. అయినంత మాత్రాన పోరాటం ఆగిపోయిందా? మరలా 12 సంవత్సరాల దాకా ప్రభు ఎవరికి కనబడ్డాడు. ఆయన పోరాటం గమనించండి. ఆయనను కలిగి ఉన్నందుకు మరియమ్మ యోసేపుల పోరాటం గమనించండి. మనం ఏం అర్థం చేసుకుంటున్నాం వాక్యాన్ని? ఎన్ని క్రిస్మస్లు వస్తున్నాయి, ఎన్ని సంవత్సరాలు మారుతున్నాయి, ఎంతసేపు మరియమ్మ యోసేపు యేసు ప్రభు ఇవన్నీ వేస్తున్నాం. కానీ మరియమ్మ యోసేపులు యేసు ప్రభుని కలిగి ఉన్నందుకు ఎంతగా శ్రమపడ్డారు. అది వారి యొక్క క్రిస్మస్ అనుభవము. మరి మన క్రిస్మస్ అనుభవం ఏంటి? ఎంత విలువైన వస్త్రములు కొనుక్కున్నామా? ఎన్ని విలువైన బహుమతులు సిద్ధపరచుకున్నామా? ఎంత శ్రేష్టంగా సుందరంగా మన గృహములు తీర్చిదిద్దుకున్నామా? ఏ క్రిస్మస్ జ్ఞాపకార్థంగా కొత్త బండి కొనుక్కుందామా? క్రిస్మస్ ముహూర్తం మంచి ముహూర్తము. ఏది చేసినా క్రిస్మస్ నాడే చేయాలా? ఏది క్రిస్మస్ అనుభవము? మరియమ్మ యోసేపు 12 సంవత్సరాల వరకు కూడా బాలుడిని ప్రభువైన యేసుక్రీస్తును దేవుని దయలో మనుషుల దయలో ఎదిగేలాగా వారు ప్రయాసపడ్డారు. 12 సంవత్సరాలకి పస్కా పండుగకి యెరూషలేము దేవాలయంలో మొదటిసారి కనబడ్డాడు ప్రభు. మరలా 12 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలు మళ్ళా మరుగైపోయింది. ఆయన ఎక్కడ సంతోషంగా పెరిగింది? ఆయన పొందుకున్నటువంటి మరియమ్మ యోసేపులకు ఎక్కడుంది సంతోషము? వారు ఎక్కడ గల్లెగరేసి కావలెగరేసి మేము యేసు ప్రభువుని పొందుకున్నాము ఎక్కడైనా చెప్పుకోగలిగారా? మరి మనకు అంతకంటే శ్రేష్టమైన ధన్యత. మరి ప్రభు మనకి ఇన్ని రకాలుగా ఇస్తున్నా కూడా ఇచ్చిన 99 గుర్తురాలు కానీ 21 మాత్రమే గుర్తుకొస్తుంది. మనకి ప్రభు 99 నెరవేర్చినా మనకు లెక్కకు రాదు. ఆ ఒక్కటి కూడా ఈ ప్రభువా. మరి మరియమ్మ యోసేపులు ఎన్ని లెక్క పెట్టుకోవాలో మన లెక్క లెక్కించుకుంటే ఆయన కొరకు 30 సంవత్సరాల వరకు కూడా మరుగై ఉన్నారు. 30 సంవత్సరాల వయసు వరకు ప్రభు పోరాటం జన్మించినది మొదలుకొని ఆయన చేయబట్టి ఆయనను బట్టి ఎంతమంది రామ చుట్టుప్రక్కల మగ పిల్లలందరూ కూడా చంపివేయబడ్డారు. అది అసలైంది. ప్రభు తట్టుకోలేనిది. నా జన్మం ద్వారా నా గడియలో పుట్టినందుకు వాళ్ళు చేసిన దోషం ఏంటంటే ఆయన జన్మించిన గడియలో నీళ్ళు పట్టుకొని మన వాళ్ళు ఏమంటారంటే రాహుకాలంలో పుట్టిన వాళ్ళు అందరూ ఇటువంటి వాళ్ళే అంటారు. అది రాహుకాలం కాదు, అది యేసుక్రీస్తు కాలం. అది రాహుకాలం కాదు, రాహుల కాలం కాదు, రాహుల కాలం అసలే కాదు. మరి వాళ్ళు ఎంతగా బాధపడాలి ఆ తల్లిదండ్రులు. యేసు ప్రభు ఎక్కడో పుట్టాడట, ఆ పుట్టినోడు పుట్టాక ఆ పుట్టినోడు వచ్చి నా కొడుకుని మింగేశాడని ఆ తల్లుల గర్భశోకము ఎంత ఘోరమైంది. అలాంటి శోకం నీకు లేదే? ఎప్పుడన్నా ఆ పరిస్థితిలో మనం ఉన్నామా? యేసు ప్రభు పుట్టినందుకు నా కుమారుడు మింగివేయబడ్డాడని మన పిల్లల్ని ఆయన కొరకు ప్రతిష్ఠించడానికి మనము వెనకాడుతాం. మన పిల్లల్ని ప్రభు పరిచర్య కొరకు అప్పగించడానికి మనం వెనకాడతాం. ఎందుకో 9 మాసాలు మోసి కని పెంచిన గర్భఫలము నా కళ్ళ ఎదుట ప్రయోజకుడిగా 10 మందిలో నా తల ఎత్తుకొని తిరిగే రీతిగా వీళ్ళు ప్రయోజకులుగా ఉండాలని మనం ఆశపడుతున్నామే. మరి ఆ తల్లిదండ్రులు యేసు ప్రభు జన్మించిన కాలంలో కన్నందుకు వారు చేసిన తప్ప, వారి వివాహం చేసుకోవడం ఆ కాలంలో, వారి గర్భఫలం ఆ కాలంలో రావడము, ఆ 2 సంవత్సరాలలో పుట్టిన మగ పిల్లలందరినీ కూడా హతమార్చగలిగారంటే అది వారి క్రిస్మస్ అనుభవము. మరి ఆ క్రిస్మస్ అనుభవం మనకు ఉన్నదా? మరి ప్రభు తప్పించాడు కదా, మన పిల్లల్ని మన గర్భఫలాన్ని క్షేమంగా ఉంచాడు కదా, ఇంకా ఎందుకు నిట్టూర్పులు? ఆ తల్లిదండ్రులకు లేనటువంటి ఆ సంతోషము నీకు నాకు మనకు అనుగ్రహించబడితే ఆ ఒక్క తరమే బాధపడ్డారు కానీ ఆయన
అందుకని ప్రభువు పిల్లల్ని ఎక్కువగా ప్రేమించింది, ఎందుకంటే అదే కారణం. ఇలాంటి వారికే దేవుని రాజ్యంలో చిన్న పిల్లల్ని ఆయనకు రానియండి. శిష్యులేమో ప్రభు అలసిపోయాడు, వారికేం కోపం కాదు, అలసిపోయాడు కాబట్టి పిల్లలు తల్లుల దూరం వస్తున్నారు. కానీ ప్రభు ఎందుకు వారిని నా ఎద్దకు రానియండి, ఎందుకు వారిని ప్రేమిస్తున్నా, ఎందుకంటే ఒకప్పుడు నేను ఇలాంటి బాల్యంలో ఉన్నప్పుడు నా కొరకు ఇలాంటి పిల్లలు ఎంతో మంది చంపివేయబడ్డారు. నేను అప్పుడు వారిని చూడలేకపోయాను. కానీ ఇప్పుడు నా కళ్ళ ఎదుట ఉన్నటువంటి వారికి ప్రతిగా నేను దీవించాలి, ఆశీర్వదించాలని అవసరమైన వారిని కోప్పడి, శిష్యులను కోప్పడి తల్లులను దగ్గర తీసుకొని పిల్లలను దీవించాలి. మన పిల్లలు లేదా దీవించబడిన వారిలో? మరి ఇంత సంతోషకరమైన సమాధానకరమైన ఆశీర్వాదం మనకు ఉన్నాక దీన్ని గుర్తించకుండా ఏది వాటి కొరకు ఎందుకు ప్రాకులాడడం? అసలు మనం నిజంగా ఏది కలిగి ఉన్నామో దాన్ని గుర్తించట్లేదు. నేను అందుకే చెప్పాను, దరిద్రుడు ఎవడంటే లేనివాడు కాదు, ఉన్నదాన్ని గుర్తించిన వాడే దరిద్రుడు అని. నిజంగా మనం దరిద్రులమే ఉంటున్నాం. మన ప్రభువైన యేసు క్రీస్తుని గురించి గుర్తించకపోవడం కూడా దరిద్రతే. ఆయన ధనవంతుడై ఉండి మన నిమిత్తం దరిద్రుడుగా మార్చబడ్డాడని చదువుకుంటాం. కానీ ఆయన ద్వారా మనం ఎంత గణపరచబడ్డాం, ఎంత ఆశీర్వదించబడ్డాం, ఎన్ని మేలు కలిగినామో చూడలేకపోతే నీకు చూపు ఉన్నదని నువ్వు అనుకున్నా కూడా కదా. నీ మేలులను నేను చూడలేకపోతే, నేను చూపు గల వాడిని అనుకున్నా కూడా నీకంటే గుడ్డివాడు నయం. వాడు కళ్ళు లేక చూడట్లేదు, నువ్వు కళ్ళుని చూడట్లేదు. మన కళ్ళు ఎదుట ఇన్ని ఆశీర్వాదాలను ప్రభు మన ఎదుట కనపరుస్తున్నా కూడా మనం చూడలేకపోతున్నామంటే మన మనోనేత్రం ఇంకా తెరవబడట్లేదని. ఇక్కడ చూడండి, ప్రభు ఏమంటున్నాడంటే ఆ పరిసయ్యులకు ప్రభు సమాధానం ఇస్తున్నాడు. నేను బాల్యంలో ఉన్నప్పుడు, నేను శిశువుగా ఉన్నప్పుడు నా తల్లిదండ్రులతో నేను పారిపోయాను, ఐగుప్తులో తలదాచుకున్నాను. ప్రవచన రీతిగా నా కుమారుని ఐగుప్తులో నుండి పిలిచి నెరవేర్చబడ్డానికి ఇవి జరిగినాయి. కానీ ఇప్పుడు అంటున్నాడు, మీరు వెళ్ళి ఆ నక్కతో ఈలాగూ చెప్పుడి. చూడండి ఇక్కడ ఎంతగా ప్రభు సంబోధిస్తున్నాడంటే, ఆ నక్కతో చెప్పండి. ఎవరా నక్క? ఏ రోజని నక్క? వారి జిత్తులిక పారవు. వాడు పన్నిన నక్క జిత్తులు ఇంతవరకు వాడు ఫలించగలుగుతున్నాడు. ఇప్పుడు కూడా మిమ్మల్ని పంపించాడంటే మీరేదో నాకు సపోర్ట్ చేద్దామని, నాకు మేలు చేద్దామని కాదు. ఇది కూడా వాని నక్క జిత్తుల్లోనే భాగం. ఇది ఏ రోజు చంపాలని చూసుకుంటే డైరెక్ట్ ఎవరితో పంపించి చంపేయచ్చు కదా. పరిచయలకు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పంపించాలా? మాకు తెలిసింది, మేము తెలుసుకున్నాము, నీ మేలు కొరకే చెప్తున్నాము. ప్రభు అంటున్నాడు, ఆ నక్కకు చెప్పండి. ఆ నక్క వేసిన జిత్తుల్లో మీరు కూడా పాల్గొన్నారు, నా దగ్గరికి వచ్చారు. కానీ మీరు వెళ్ళి ఆ నక్కతో చెప్పండి. ఏమంటున్నాడు? ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచుచు నుండి 3వ దినమున పూర్ణ సిద్ధి పొందెదను. ఇక్కడ గమనించండి, ప్రభువు భయపడకుండా, ఆయన భయపడవలసిన సమయం అంతా భయపడ్డాడు, తప్పించుకున్నాడు. 3.5 సంవత్సరాల వరకు కూడా ఎందుకు? ఆయన జరిగించాల్సిన పరిచర్య, ఆయన పూర్ణ సిద్ధి పొందేంత వరకు ఏవేవైతే చేయాలో అవి ఎక్కడ డిస్టర్బ్ కాకుండా ఉండడానికి తప్పించుకున్నాడు. వారు రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నప్పుడు కూడా తప్పించుకొని పారిపోయాడు. కానీ ఇప్పుడు సమయం వచ్చాక పూర్ణ సిద్ధి పొందడానికి ఇంకా అడుగు దూరంలో ఉన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, వారితో చెప్పుడి అంటున్నారు. మీరు వెళ్ళి ఆ నక్కతో ఈలాగు చెప్పుడి, ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచుచు నుండి 3వ దినమున పూర్ణ సిద్ధి
పొందేదను అంటున్నాడు. ఇక్కడ గమనిస్తే మనం చదివినటువంటి కీర్తన భాగంలో కూడా యెహోవా నామమును బట్టి వారు అయితే 3 సార్లు మొదటి చదివిన 3 వచనంలో యెహోవా నామమును బట్టి వారు నిర్మూలము చేయబడిరి. 118వ కీర్తన 10వ వచనం నుండి 10, 11, 12 3 వచనంలో కూడా యెహోవా నామమును బట్టి వారు నిర్మూలము చేసేదను. అంటే యెహోవా నామమును బట్టి ఉచ్చరించినప్పుడు వారు నిర్మూలన చేయబడతారు. అందుకే యాకోబు కూడా, ప్రభు సహోదరుడైనటువంటి యాకోబు కూడా తన పత్రిక రాస్తూ తెలియజేస్తున్న మాట 4:27 అంటాడు, అపవాదిని ఎదురించుడి. 4వ అధ్యాయం 7వ వచనం యాకోబు పత్రిక. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఏం చేస్తాడంట? అపవాది ఏం చేయబడతాడంట? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. 8వ వచనంలో కూడా రాయబడిన మాట. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మరి అపవాదిని ఎప్పుడు ఎదిరిస్తున్నాం? సమయం వచ్చింది. సమయం వచ్చాక ప్రభు ఎదిరిస్తున్నాడు. ఏ రోజుతో ఆ లెక్కతో చెప్పండి. ఇలాగా ఇంతవరకు నేను ఓపిక పెట్టాను, ఇంతవరకు నేను పరిస్థితులను బట్టి మెలిగాను, కానీ ఇప్పుడు చెప్తున్నా వెళ్ళి చెప్పండి. నేను రేపు ఎల్లుండి 3 దినములు నేను రోగులను బాగు చేయాలి, దయ్యాలను వెళ్ళగొట్టాలి, స్వస్థపరచాలి, నేను పూర్ణ సిద్ధి పొందాలి. నేను పొందుతాను. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇంకొక మాట ఇక్కడ వారితో చెప్తున్న మాట ప్రభు అంటున్నాడు, మత్తయి సువార్త, లూకా సువార్తలో రాయబడిన మాట, నేను 3వ దినమున పూర్ణ సిద్ధి పొందెదను, అయినను నేను రేపు ఎల్లుండి నా త్రోవ నేను పోవుచుండవలెను. ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింప వల్లపడదు. వారి ఆలోచన ఏంటంటే ప్రభువు యెరూషలేములో వధించబడకూడదు. అది వారి ప్లాన్. ఎందుకో దుష్టునికి తెలుసు, అపవాదికి తెలుసు, ఈయన రక్తం ఇక్కడ చిందించబడితే, యెరూషలేములో చిందించబడితే, యెరూషలేము పరిశుద్ధపరచబడితే, యెరూషలేము ఆశీర్వదించబడుతుందని, కాబట్టి ఈయన ఇక్కడ నశించకూడదు, యెరూషలేమునకు వెలుపల నశించాలి అని వాడి ఆలోచన. కానీ ప్రభు చెప్తున్నాడు, ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింప వల్లపడదు. ప్రవక్త ఎక్కడ నశించాలా? యెరూషలేము లోపల. యెరూషలేము ఎక్కడ ఉంది? యెరూషలేము ఎక్కడ ఉంది? యెరూషలేము ఎక్కడ ఉంది? మన హృదయమే. ఆయన ఏర్పాటు చేసుకున్న యెరూషలేము. ఆ యెరూషలేములోనే ప్రవక్త నశింపాలి. యెరూషలేమునకు వెలుపడ కాదు, నీ హృదయానికి వెలుపడ కాదు. నీ హృదయం అనే సీయోను కొండ పరమ యెరూషలేము. ఆ పరమ యెరూషలేములోనే షాలేము రాజైన యేసు క్రీస్తు నివసించి ఆ పట్టణంలోనే. అందుకే నీ యొక్క అంతరంగ పురుషుడు, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ పాప పురుషుడు, అంతరంగ పురుషుడు నశింప చేయబడాలంటే ఆ యెరూషలేములోనే, ఆ హృదయంలోనే ప్రభువు కూడా మరణించాలి. అది నీ హృదయంలో జరగాల్సిన కార్యము. హృదయాన్ని కలపల కాదు. దుష్టుడు ఎంత మాత్రం కూడా ఏం చేస్తున్నట్టే, హృదయం ఏమున్నది, ఎన్నైనా ఇవ్వచ్చు ప్రభువుకి. పరిశీలన చేసే పని అదే దుష్టుడు ద్వారా. హృదయం ఒక్కటి ఇవ్వకు, మిగతా నువ్వు ఆయనకి ఏం కావాలో ఇచ్చే. నీ ఆస్తి కావాలా, నీ బంగ్లాలు కావాలా, నీ మేడ పెద్దలు కావాలా, బంగారం కావాలా, దశభాగాలు కావాలా, ఏవి కావాలో అన్ని ఇచ్చే.
అందుకో నీ పాప పురుషుడు, నీ అంతరంగ పురుషుడు చంపబడాలి. నీ యెరూషలేము, నీ హృదయములో షాలేము రాజు నివసిస్తున్నాడా? నీ హృదయం యెరూషలేములో షాలేము రాజు జన్మించాడా? నీ హృదయం యెరూషలేములో ఆయన కొరకు ఒక స్థిరమైన పట్టణము నిర్మించబడిందా? నీ హృదయం అనే యెరూషలేములో ఎవరు ఏలుబడి చేస్తున్నారు? ఏ రోజు ఏలుబడి చేస్తున్నాడా? క్రీస్తు ఏలుబడి చేస్తున్నాడా? నీ హృదయంలో ఎవరికి అధికారం ఉంది? నీ హృదయాన్ని ఎవరి అధికారానికి అప్పగించావు? నీ హృదయంలో ఎవరికి స్థానం ఇస్తున్నావు? కీర్తనకారుడు అంటాడు, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఎవరిని ప్రేమించువారు? యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుదురు అంటున్నాడు. మరి ఆ యెరూషలేమును ప్రేమిస్తేనే వర్ధిల్లినప్పుడు ఆ యెరూషలేము రాజు, షాలేము రాజు ఆయన్ని ప్రేమిస్తే, ఆయన నివసించే నీ హృదయాన్ని నీవు ప్రేమించగలిగితే నీవు వర్ధిల్లుతావు. ఆయనను కలిగి ఉంటే నీవు వర్ధిల్లుతావు. అది మీరు గమనించండి. నిజమైన క్రిస్మస్ అనుభవంలో మరియమ్మ యోసేపులు పొందుకున్న ఆశీర్వాదాల కంటే 10 పాళ్ళు ఆశీర్వాదాలు పొందుకుంటే 90 పాళ్ళు నిందలు, అవమానాలు, శోధనలు, శ్రమలు. చివరికి మరియమ్మ పొందుకున్న శ్రేష్టమైన బహుమానం ఏంటి తెలుసా? ఎవ్వరు పొందుకున్నటువంటి శ్రేష్టమైన బహుమానం మరియమ్మ పొందుకుంది. తల్లి మరియమ్మ పొందుకుంది. ఏంటి? నీ హృదయము గుండా ఖడ్గము దూసుకెళ్ళే ధన్యత ఎవరు పొందుకున్నారండి? అలాంటి ధన్యత ఎందుకు మనం కోరుకోవట్లేదు? మన హృదయంలో ఒక ఖడ్గము దూసుకొని పోయేటువంటి ధన్యత మనం ఎందుకు కోరుకోవట్లేదు? మరియమ్మ ఏమైనా ఆశపడి కోరుకున్నదా? అది దేవుని చిత్తం ద్వారా ఏర్పాటు చేయబడింది. నువ్వు కుమారుని కట్టున్నావంటే ఏ ఉప్పొంగి పోలా, అచ్చేపడలే, లోకరక్షకుడే నా గర్భంలో జన్మిస్తాడని. ఆమె ఎంతగా వేదన పొందుతున్నదంటే గమనించండి. యేసు ప్రభు జన్మించినప్పుడు పుట్టిన మగ పిల్లలు కళ్ళ ముందుట ఒక్కసారి చనిపోతేనే తల్లిదండ్రులు కొన్ని రోజులు, వారాల్లో, నెలలో ఏడ్చి ఊరుకుంటారు, మర్చిపోతారు, మరో కుమారుని కంటారు, సంతోషంగా ఉంటారు. మరి మరియమ్మకు లేదే. కళ్ళ ముందు పుట్టినవాడు మాటి మాటికి దినదినం ఏ సమయం ఎప్పుడు చనిపోతాడో తెలియకుండా కళ్ళ ముందు కుమారుని మరణాన్ని రోజు రోజుకు పొడిగించుకుంటూ బ్రతికిందాడు. 33.5 సంవత్సరాలు కూడా ఆ హృదయంలో ఖడ్గము దూసుకొని పోతూనే ఉంది. ప్రతిదినం ఆ ఖడ్గము హృదయాన్ని గాయపరుస్తూనే ఉన్నది. ఏది? యేసు ప్రభువును నమ్ముకుంటే నీ హృదయం ఎక్కడ గాయపరచబడుతున్నది? కొద్దిపాటి శ్రమకే, కొద్దిపాటి శోధనకే, కొద్దిపాటి కష్టానికే, కొద్దిపాటి అనారోగ్యానికే ఏమో మేడలన్నీ ఇప్పి, పెంకలన్నీ ఇప్పి మీదేసుకొని, కిందేసుకొని, ముందరేసుకొని, పరుచుకొని కింద మీద అయిపోతున్నామే. మరి యేసు ప్రభువుని కన్నందుకు మరియమ్మ హృదయం ఎంతగా బద్దలైపోయింది. సంవత్సరాలే నెమ్మది లేని స్థితి. అది నిజమైన క్రిస్మస్ అనుభవం. అలాంటి ధన్యతలో నుండి కూడా మనల్ని విడిపించి మనకి ఇంత శ్రేష్టమైన సమాధానం, ఆశీర్వాదాన్ని ప్రభు అనుగ్రహిస్తే ఇంకా ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండలేకపోతున్నాం? ఇచ్చిన దాన్ని బట్టి ఎందుకు తృప్తిపరచబడలేకపోతున్నాం? ఆ మరియమ్మకు లేనటువంటి హృదయంలో నెమ్మది, సమాధానం నీకు, నాకు, మనకు అనుగ్రహించబడితే దాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నాం? మన యెరూషలేము ఎలా ఉంటుంది పరిశీలన చేసుకుంటాం. మన యెరూషలేములో పేరు తగినట్టుగా షాలేము రాజు ఉంటున్నాడా? ఆయనకు చెందవలసిన, ఆయనకు రావాల్సిన, ఆయనకు చెల్లించ
స్తుతి ఘనత మహిమ ఆయన చెల్లిస్తున్నామా? చూడండి, తర్వాత రెండో మాట చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం చూడండి. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగ చేర్చుకొనునో, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని ఉంటిని గాని మీరు వదలకపోతిరి. రెండో మాట, ఎన్నో మార్లు. ఏమంటున్నాడు? యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? ఎంతసేపటికి మన హృదయం, మన యెరూషలేము అనే ఆ హృదయం యొక్క స్వభావం ఇక్కడ ప్రభు ప్రకటిస్తున్నాడు. ఎంతసేపటికి నీ యొద్దకు ప్రవక్తలను పంపిస్తుంటే ఏం చేస్తున్నావు? వాళ్ళని చంపివేస్తున్నావు. నీ మాటలతో, నీ క్రియలతో, నీ ఉద్దేశములతో, నీ ఇష్టం నెరవేర్చుకోవడానికి లేని అపవాదులు వారి మీద పుట్టించి వారిని చంపివేస్తున్నావు. నీ యొద్దకు ఒక ప్రవక్త పంపించబడుతున్నాడంటే నీ ఆశీర్వాదం కొరకు తండ్రి పంపిస్తే దాన్ని నువ్వు స్వీకరించకుండా చంపివేస్తున్నావు. చంపివేసేది నువ్వు ప్రవక్తలు కాదు, ప్రవక్తల ద్వారా నీ కొరకు సిద్ధపరిచిన నీ ఆశీర్వాదాలను చంపివేసుకుంటున్నావేమో. అది నీకు అర్థం అవట్లేదు. క్రిస్మస్ అనగానే శాంటా క్లాస్ గుర్తుకొస్తాడు. ఓ సంచులు సంచులు గిఫ్ట్లు అన్ని వేసుకొని, చాక్లెట్లు అన్ని వేసుకొని పట్టుకొచ్చి పనిచేస్తాడు. ఎవ్వరికి తెలియకుండా రాత్రి పూట వచ్చేసి వారికి ఇచ్చేసి వెళ్ళిపోతాడని సంతోషపడతాం, సంబరపడతాం. ఆ శాంటా క్లాస్ పట్టుకొచ్చిన గిఫ్ట్లే కావాలి కానీ నీకు ఆయన అవసరం లేదు. ఇది మన యెరూషలేము పరిస్థితి. ప్రభు ద్వారా సంవత్సరాలన్నీ ఆశీర్వాదాలు కావాలని ప్రభు మాత్రం వద్దు. మన ప్రవక్తల ద్వారా ఆశీర్వాదాలన్నీ కావాలి. ప్రవక్తల ద్వారా ఏమేమి దేవుడు రిలీజ్ చేస్తాడో, రివీల్ చేస్తాడో, ఏమేమి సిద్ధపడతాడో అన్ని కావాలి కానీ ప్రవక్త మనకు. ఇది మన సిస్టమ్. అదే ప్రభు అక్కడ ఆనాడు యెరూషలేముతో ప్రకటించాడు, ఈనాడు మనకు బోధిస్తున్నాడు. నీ యొద్దకు పంపబడుతున్నటువంటి ప్రవక్తలను చంపుచు, పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా? రాళ్లతో కొట్టి వేస్తున్నావు నీ మాటల ద్వారా. నీవే అంగీకరించకుండా, నీవే నమ్మకుండా, నీవే విశ్వసించకుండా నీ యొద్దకు వచ్చిన వారిని నీవే తిరుగుబాటు చేసి పంపించాక మరలా నాకు రావాల్సిన ఆశీర్వాదం ఏమైంది ప్రభువా అని ప్రార్థిస్తే ప్రయోజనం ఏంటి? తండ్రి దగ్గర తండ్రి ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. మనం ఎంతసేపటికి న్యాయస్థులముగా కనుపరుచుకోవడానికి మనము ఏం చేస్తాం? నటిస్తాం. ఎంతసేపటికి మన వైపు ఏ తప్పు లేదు ప్రభువా అంత నా వైపుగా నేను చేయాల్సినవన్నీ 100% కంప్లీట్ చేశాను ప్రభా. నీ దగ్గరే ఉంది, నువ్వే గ్రీన్ లైట్ ఇవ్వట్లేదు, నువ్వే పచ్చ జెండా ఇవ్వట్లేదు. ప్రభు అంటున్నాడు, నీవు నమ్మనప్పుడు, నీవు పొందుకోనప్పుడు, నువ్వు స్వీకరించినప్పుడు అది నా తప్ప. నేను ఎదురు పంపాను, శ్రేష్టమైన ప్రవక్తలను పంపాను, వారి ద్వారా ఆశీర్వాదాలను పంపాను, వారి ద్వారా వాక్కులను రిలీజ్ చేశాను, వారి ద్వారా మీరు ఏ రీతిగా ఉండాలో, ఎలా ఉండాలో అన్ని నేను ప్రకటించాను. ఏది మరుగుపరచలేదు. కానీ పొందుకోకపోవడం ఎవరి తప్పు? నీ యొద్దకు పంపించే వారిని కూడా రాళ్ళతో కొట్టుచూ ఉండుదానా? ఇక్కడ ఏమంటున్నాడు? కోడి తన పిల్లలను రెక్కల కిందికి ఎలాగో చేర్చుకొనునో, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు, ఒకసారి కాదు ఎన్నో మార్లు అంటే, ఎన్నో మార్లు అంటే మన లెక్క ప్రకారం ఎంత? అరే నీకు ఎన్నిసార్లు చెప్పినా ఏమంటామంటే 1,90,000 సార్లు చెప్పినా.
మరి ప్రభు ఎన్నో మార్లు నేను మిమ్మల్ని చేర్చుకున్నవారిని ఉంటుంది. కోడిగా తన పిల్లలు తన రెక్కల కింద ఎలా చేర్చుకొని కాపాడుకుంటుందో అలాగా నేను మిమ్మల్ని ఎన్నో మార్లు అంటే ఎన్నో సంవత్సరాలుగా నేను మిమ్మల్ని నా ఆశీర్వాదం అనే రెక్కల క్రిందికి చేర్చుకోవాలని ఇష్టపడ్డాను, మిమ్మల్ని ఆహ్వానించాను. కానీ మీరు వల్లకపోతిరి, మీరు వినకపోతిరి, మీరు పొందుకొనకపోతిరి, మీరు అంగీకరించకపోతిరి, మీరు సిద్ధపడి ఉండకపోతిరి. 3.5 సంవత్సరాలు ప్రభు యెరూషలేమును ప్రేమించారు. 3.5 సంవత్సరాలు ఎంతగా వ్యతిరేకించినా కూడా ప్రభు వారిని ఆశీర్వదించడానికే ప్రయత్నించారు. చివరికి ఆ మాట పలుకుతున్నారు. ఎన్నో మార్లు గమనించండి. ఇక్కడ ప్రభువు తనను తాను ఒక కోడిగా, ఒక సాదృశ్యంగా తీసుకుంటున్నాడు. ఎందుకు కోడితో పోల్చుకుంటున్నాడు? శత్రు బారి నుండి తన పిల్లలను కాపాడుకోవడానికి, దుష్టుని బారి నుండి, కీడు నుండి కాపాడుకోవడానికి కోడి తన రెక్కల క్రింద. మీరు అలాగే గమనించండి. నిర్గమకాండంలో ఒక మాట చూడండి, 19వ అధ్యాయం 4వ వచనంలో. అక్కడ తనను తాను ప్రభు ఎలా పోల్చుకున్నాడో చూడండి. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్టు చేర్చుకుంటునో మీరు చూచితిరి. చూడండి, అక్కడ తను దేవుడు ఎలా పోల్చుకుంటున్నాడు? గద్దలాగా పోల్చుకుంటున్నాడు. గద్ద రెక్కల మీద తన పిల్లల్ని ఎలాగైతే కూర్చుండబెట్టుకొని దూర ప్రయాణం చేసి కీడు నుండి తప్పిస్తుందో, ఇక్కడ ప్రభు అంటున్నాడు, నేను ఐగుప్తులకు ఏమి చేసిందో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్టు చేర్చుకుంటునో మీరు చూచితిరి. ఇతర భాగంలో కూడా ప్రభు అదే పలికాడు. ఆయన నన్ను కఠినముగా శిక్షించాడు కానీ మరణానికి అప్పగించలేదు. ఎందుకో మరణానికి అప్పగించకుండా నిన్ను తన రెక్కల మీద మోసుకొని, ఐగుప్తులో ఉంటే ఇంకా మీరు చనిపోతారు వాళ్ళ మూలుగులను విని, గద్ద రెక్కల మీదుగా నేను వారిని ఐగుప్తులో నుండి దాటించి కానానులోనికి ప్రవేశపెట్టిన. అక్కడ వెలుపలికి రప్పించాలి కాబట్టి అక్కడ నేను గద్ద రెక్కల మీద మిమ్మల్ని తీసుకొని వచ్చాను. ఇక్కడ మిమ్మల్ని లోపలికి నా రెక్కల క్రిందికి కాపాడుకోవాలని, ఆశీర్వదించాలని ఎంతగా ప్రతి సంవత్సరం మిమ్మల్ని ప్రయత్నించిన కానీ మీరేమంటున్నారు తెలుసా? ఇర్మియా గ్రంథం చూడండి. ఎందుకు వదలకపోతుందంటే కారణం కూడా ప్రభువే చెప్తున్నాడు. ఇర్మియా 23:22-21. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. నీ క్షేమ కాలంలో నీతో మాట్లాడితిని గాని నేను విననని నీ వంటివి, నా మాట వినకపోతే నీ బాల్యం నుండి నీకు వాడుక. నీ తప్పే లేదు. తప్పల్లా ఎక్కడ? నీకున్నదే ఒక వాడుక. ఆ వాడుక తప్పు. ఏంటి? ఎన్నో మార్లు నేను నీతో మాట్లాడుతుంది నీ క్షేమ కాలంలో నీతో. ఏ కాలంలో? ఏ కాలము? క్షేమము కలిగిన కాలంలోనే మాట్లాడాడంట. మంచిగా ఉన్నప్పుడే మాట్లాడాడంట. నీ క్షేమ కాలంలో. అందరం మనం ఏం చేస్తామంటే మంచిగా లేనప్పుడు మనం మాట్లాడతాం. మంచిగా ఉన్నప్పుడు ఎవరైనా గుర్తుకొస్తారా? ఎవరు గుర్తుకురారు? బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, మళ్ళీ మీదికి వెళ్ళి రివర్స్ అటాక్. మళ్ళా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవ్వరు గుర్తించట్లేదు, నాతో ఎవ్వరు మాట్లాడట్లేదు, అయిపోయింది, నా అవసరం అయిపోయింది. నీ అవసరం అయిపోయి నువ్వెందుకుంటావు అక్కడ? ఇంకా నాతో ఎవరికి పని లేదు, అందుకే ఎవరికి నాతో మాట్లాడలేదు, నా అవసరం లేదు. కానీ ప్రభు చూడండి,
క్షేమ కాలంలోనే నేను నీతో మాట్లాడు, మంచిగా ఉన్నప్పుడే నేను నీతో మాట్లాడుతుంది. కానీ నేను విననని నీ వంటివి. అమ్మా ఇదిగో నీ కొరకు సిద్ధపరచాని ఆశీర్వాదం పొందుకోమంటే, అయ్యా ఇప్పుడు కాదయ్యా, వచ్చే సంవత్సరం అయ్యా, ఇంకొద్దిగా సమయం కావాలయ్యా. వినకపోవడం ఎవరు తప్పు? నేను క్షేమ కాలంలోనే మీతో మాట్లాడని దాన్ని నేను విననని నీ వంటివి. నా మాట వినకపోతే నీ బాల్యము నుండి నీకు వాడుక, ఆ వాడుక మారాలి. అది ప్రభు కోరేది. ఈ నూతన సంవత్సరంలోనైనా ఆ వాడుక మారాలి. ఏ వాడుక? మన పాల వాడుక. ఎందుకంటే పాత పడిపోయాడు కాబట్టి నీళ్ళు పోసిన ఏమన్నా మా సారులు, కాబట్టి పాలవాడి మార్చేస్తే అయిపోయి పాల వాడుక. ఇంకేమంటే కళ్ళు వాడుక. రెండు తెల్లటివే కదా. ఈ వాడుక మారాలా. బాల్యం నుండి నీ మాట వినని ఏదైతే నువ్వు ఒక వాడుక పెట్టుకున్నావే, ఏదైతే ఒక సిద్ధాంతాన్ని పెట్టుకున్నావే, ఏదైతే నీ ఇష్టానుసారంగా ఒక కట్టడం నీవు నియమించుకున్నావే, ఆ కట్టడం మారాలా అని ప్రభు కోరుతుంది. ఆ వాడుక తప్పు. నేను క్షేమకాలంలోనే రాబోయే కీడు గురించి కూడా మిమ్మల్ని హెచ్చరించాను, కానీ మీరు వినలేదు. బంగారం 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 మురిసిపోతాం ఆ వాటంతో. బంగారం దేనికి పనికొస్తుంది? తినడానిక, ఆనందానిక, ఆహ్లాదానిక, కుదోబెట్టుకోవడానికే పనికొస్తుంది. మరి బంగారం కుదోబెట్టాక మళ్ళీ బాధెందుకు? మురిసిపోయినంత కాలం మురిసిపోయావే, మరి ఆ బంగారమే కొద్ది కాలం కుదబెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఎందుకు బాధ? నా బంగారం కుదవబడ్డది, నా బంగారం తాకట్టు పెట్టబడ్డది. బంగారం లాంటి ఏసయ్య నీ కొరకు కుదవబెట్టబడితే దానికి సంతోషం లేదే. అది నిజమైన క్రిస్మస్. ఒక్కరు మాత్రమే చప్పట్లు కొట్టారు. నీ కొరకు కుదవబెట్టబడిన బంగారము ప్రభువైన యేసు క్రీస్తు నీకు వెల్ల చెల్లించడానికి తన శ్రేష్టమైన అమూల్యమైన ఆ రక్తాన్ని డిపాజిట్ చేస్తే మనం రిలీజ్ అయ్యాం. మన వాడుక మారాలి. అందుకే నేను మొన్న న్యూ ఇయర్ అప్పుడు చెప్పాను, దేవుని మందిరం అంటే యూట్యూబ్ కాదు. ఏమని చెప్పాను? ఈసారి స్పెషల్ ప్రైజెస్ ప్రిపేర్ చేయాలి. దేవుని మందిరం అంటే యూట్యూబ్ ఛానల్ కాదు, రేడియో అని చెప్పాను. యూట్యూబ్ ఛానల్ అంటే మీ ఇష్టాన్ని వినొచ్చు, మీకు ఇష్టం లేకపోతే ఆపివేయచ్చు, మీకు నచ్చినవి వినొచ్చు, మీకు నచ్చని తీసేయచ్చు. కానీ రేడియో అయితే ఆప్షన్ ఉండదని చెప్పాను కదా. రేడియో అంటే చచ్చినట్టు ఇనిపడి ఉండాలి. ఆ ఏ పాటిస్తే ఆ పాటి నాదా, నీకు నచ్చినా నీకు నచ్చకపోయినా. ఎందుకు ఆ మాట చెప్పాను అంటే, రేడియో ఆన్ చేయగానే మీకు వచ్చే ఫస్ట్ ప్రకటన ఏంటి? ఫస్ట్ మాట ఏంటి? రేడియో ఆన్ చేయగానే మీకు వినపడేది రైట్. నేను ఫస్ట్ ప్రైజ్ ఇస్తాను. ఆకాశవాణి కమలాపూర్ కాదా? ఆకాశవాణి వినిపించబడింది ఎక్కడ? తండ్రి అయిన దేవుడు ఆకాశము నుంచి వినిపించిన వాణి స్వరము, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి. ఇది రేడియో, ఇది హెవెన్లీ రేడియో, ఇది పరలోకపు రేడియో. దేవుని మందిరం అంటే ఇది. దేవుని స్వరం
ఉన్నది కాబట్టి తిప్పు, మార్చు. ఈ పాట నచ్చకపోతే తిప్పు, నీకు ఇష్టమైన పాట పెట్టు. 7 పాటలు అస్సలే వద్దు, దుఃఖాలు అస్సలే వద్దు, మన కన్నీరు అస్సలే వద్దు. ఎప్పుడు సంతోషమే, సంతోష పాటలే పెట్టు. ఇవాళ రేపు దానికి తోడు ఏఐ ఒకటి వచ్చింది. ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనం ఏది ఇష్టపడతామో అది అవే చూపెడుతుంది. మనం ఒకటి మంచి సంతోషంగా పాట పెట్టుకుంటే వెనక లిస్ట్ అంతా రెడీ చేసి పెడుతుంది. కానీ దేవుని మందిరంలో రేడియో ఆకాశం అని ఎందుకనంటే దేవుని స్వరము వినబడుతుంది. ఆ దేవుని స్వరానికి ఆప్షన్ లేదు. వాడక మనం మారాల్సిన వాడికి ఏంటంటే యూట్యూబ్ ఛానల్కి అలవాటు పడిపోయి ఇష్టం ఉన్న వాటికి మారుతున్నాం. కానీ దేవుని దగ్గర, ప్రభు స్వరం దగ్గర ఆప్షన్ లేదు. 3 అపోస్తలులతో కూడా కొండ మీద రూపాంతరం కొండ మీద తండ్రి అని దేవుడు అదే మాట చెప్తున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట మాత్రమే వినుడి. అది మనం పొందుకోవాల్సిన వాడక, మనం నేర్చుకోవాల్సిన వాడక. ఈయన మాట మాత్రమే వినుడి. పాత నిబంధన కాలంలో 2 ఆప్షన్లు ఉన్నాయండి. ధర్మశాస్త్ర కాలంలో దేవుడు ద్వితీయోపదేశ కాండం 28 చదవడం తర్వాత దేవుని ఆజ్ఞలన్నీ పాటిస్తే ఆశీర్వాదాలు, పాటించకపోతే శాపాలు. 2 పెట్టాడు. 2 పెట్టి ఏమన్నాడంటే మీకు మేలు కలుగునట్టుగా జీవమును కోరుకొనుడి అంటాడు. మీరు చదువుకోండి తర్వాత ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19-20 వచనంలో ప్రభు ఏమంటాడంటే ఇదిగో మీ ఎదుట జీవాన్ని మరణాన్ని రెండింటిని పెడుతున్నా, ఆశీర్వాదాన్ని శాపాన్ని రెండింటిని పెడుతున్నా. కానీ మీరు ఆశీర్వాదాన్ని కోరుకోమంటున్నాడు, జీవమే కోరుకోమంటున్నాడు. కానీ కొత్త నిబంధనలకు వచ్చాక 2 ఆప్షన్ లేవు. ఒకటే ఆప్షన్. ఏంటది? జీవమే ఉన్నది, ఆశీర్వాదం ఉంది. మరి మరణం ఏమైంది? శాపం ఏమైంది? ప్రభువు పొందుకున్నాడు కాబట్టి మనకు 2 ఆప్షన్ లేదు. మనకున్నదల్లా జీవమే, మనకున్నదల్లా నేనైతే అవి కూడా కోరుకునేది. ప్రభువా నువ్వు కోరుకునేది నేనే నీ కొరకు సిద్ధపరిచాను, అదే కదా. నా మాట వినుడి, నేను మీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదాన్ని మీరు పొందుకొనండి, మీ వాడికను మార్చుకోండి అంటున్నాడు. తర్వాత మాట చూడండి 30వ వచనము, మత్తయి 23:35. ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది. ఎందుకు విడవబడ్డదట? 3వ మాట మీ ఇల్లు. విడవబడిన ఇల్లు ఎలా ఉంటాయో ఒకసారి చూసేద్దామా? విడవబడిన ఇల్లు ఎంత నీట్ గా ఉంటాయి, ఎంత కలర్ఫుల్ గా ఉంటాయి, ఎంత ఆహ్లాదభరితంగా ఉంటాయి. ఉండవా? ఎందుకు? మనకు అనుభవం కదా. విడవబడిన ఇల్లు ఎలా ఉంటుంది? ప్రభువు కూడా ఎన్నో మార్లు నేను మిమ్మల్ని నా రెక్కల కింద చేర్చుకోవాలని ఇష్టపడ్డాను, కానీ మీరు వల్లకపోతారు. కాబట్టి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది. మీ ఇంటిని నేను విడిచి వెళ్తున్నా. ప్రభు వెకేట్ చేస్తాడంట. టులెట్ బోర్డు పెట్టుకుందామా? ప్రభు వెకేట్ చేస్తాడంట. ఇంతకాలం నేను మీ హృదయంలో, మీ ఇంటిలో, మీ యెరూషలేములో నివసించాను, మిమ్మల్ని ప్రేమించాను. మీరు వినకపోయినా, మీరు బాధ పెట్టినా, మీరు హింసించినా, మీరు దూషించినా నేను అన్ని భరించాను. ఇకనైనా మార్పు వస్తుందని. కానీ మీరు వల్లకపోయారు, మీకు వాడిక అయిపోయింది, ఇప్పటికి మారలేదు. కాబట్టి ఇక మీ ఇంటిని మీకు విడిచిపెడుతున్నా, నేనే వెళ్ళిపోతున్నాను అంటున్నా. ఇష్టమేనా? మన ఇల్లు మనకు పాడుగా విడవబడితే, మనం లేకుండా, మనం శుభ్రం చేయకుండా, పరిశుద్ధత లేకుండా, ఆశీర్వాదం లేకుండా, ఆహ్లాదం లేకుండా, జీవం లేకుండా, పచ్చదనం లేకుండా 4 గోడలు మొండిగా విడవబడిన ఇల్లు ఎందుకు పనికిరాని, కనీసం చూడడానికి కూడా ఇష్టపడినటువంటి విడవబడిన ఇల్లుగా
ప్రభు వదిలేస్తే, ఒకవేళ కనుక ఈ సంవత్సరాన్ని కనుక ప్రభు అలాగే మీ ఇల్లు మీకు విడిచిపెట్టారంటే ఏంటి పరిస్థితి? మీరు మార్చలేరు, మీ వాడకపోవట్లేదు, మీరు మార్పు చెందట్లేదు కాబట్టి ఇక విడిచిపెడతానా అని ప్రభు విడిచిపెడితే వెంటనే టులెట్ బోర్డు పెట్టుకుంటే వాడు వెంటనే వచ్చాడు అడ్వాన్స్ ఇచ్చేసి. ఎవడు? నువ్వు 10,000 అంటే వాడు ₹1,00,000 ఇచ్చేస్తానంటాడు. 10 ఎందుకో, 10 పాలు ఎక్కువ ఇస్తా, నాకు ఇవ్వు, నేను ఎప్పటి నుంచి ఎదురుచుంటాను, నువ్వు ఎప్పుడు టులెట్ బోర్డు పెడతావా అని పక్కనే కాసుకొని గుంట నక్కలాగా పక్కనే కాసుకొని ఉంటున్నా. ఎప్పుడు ఆ ఇంటికి వెళ్ళి ఆ దరిద్రుడు వెళ్ళిపోతాడా? చూడు, ఎప్పుడు హృదయాన్ని చేజిక్కించుకుందామా? ఎప్పుడు హృదయాన్ని ఏలుబడి చేద్దామా? ఎప్పుడు హృదయం హస్తగతం అవుతుందా? ఎప్పుడు ఈ ఇంటిని రాసి పెట్టుకుంటారు కదా, ఈ ఇంటికి యజమాని, ఈ గృహానికి అధిపతి, ఈ గృహం ఓనరు. ఆయన ఇంట్లో ఆయనే ఉంటాడు. ఆ గృహానికి అధిపతి ఆయనే, కానీ ఆయన అధికారం కింద ఎవరు ఉండరు. రాసిన వాళ్ళు కూడా కరెక్ట్ రాశారు, తప్పేం లేదు. గృహానికి అధిపతి అన్నారు, కానీ మాకు అధిపతి అని మేము రాయలే కదా. మా ఇంటికి అధిపతి, మా ఇంటి మీద కను దృష్టి పడకుండా కాపాడడానికి ఆయన మాకు అధిపతి. ఒక గుమ్మడికాయ లాగా పెట్టుకున్నాం మేము ఆయనని, ఏ దిష్టి తగిలినా గుమ్మడికాయ పగిలిపోయినట్టుగా. కానీ మేమెందుకు ఆయనకు లోపడతాం? మేమెందుకు ఆయన అధికారం కింద ఉంటాం? కావాలంటే ఆయనకి ఇల్లే ఇచ్చేద్దాము, ఇంటికి అధికారం ఇచ్చాము, కోడలికే ఇచ్చాము, ఏమైనా చేసుకోండి. అందుకే ప్రభు కూడా నన్ను ఏమైనా చేసుకోమంటారా? నేను కూడా చేసుకుంటున్నా. చూడండి, మీరు ఏ ఇంటిని అయితే నాకు ఇచ్చారో ఆ ఇంటిని నేను మీకు విడిచిపెడతాను. ఎందుకు విడిచిపెడతాను అంటున్నాను? వినకపోవడానికి. కీర్తనలు 38:13 చూడండి. కీర్తనలు 20:38-13. చెవిటి వాడనైనట్టు నేను వినకై ఉన్నాను, మూగవాడనైనట్టు నోరు తెరుచుట మానితిని, నేను వినలేని వాడనైతిని, ఎదురు మాట పలుకలేని వాడనైతిని. ఎంత బాగా నటిస్తున్నామంటే మనము, చెవిటి వాడనైనట్టు నేను వినక ఉన్నాను ప్రభువా, మూగవాడనైనట్టు నేను నోరు తెరుచుటనే మానితిని, కేవలం అన్నం తినటకు మాత్రమే వాడితిని, నిన్ను స్తుతించడానికి మానితిని, తినడానికి వాడితిని. ఇది మన పరిస్థితి. నేను వినలేని వాడనైతిని, ఎదురు మాట పలుకలేని వాడనైతిని. అందుకే ప్రభు ఏమంటున్నాడు చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయము 24-25 వచనంలో, నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరినో లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమీయు మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి, అందుకే మీ ఇంటిని మీకు విడిచిపెడుతున్నాను. నేను పిలిచినప్పుడు వినట్లేదు, నేను గద్దించినప్పుడు లోబడట్లేదు, నాతో మాట్లాడమంటే మూగవాడిగా ఉంటున్నారు, నేను మాట్లాడుతున్నప్పుడు చెవిటివాడిగా ఉంటున్నారు. కాబట్టి మీ ఇష్టానికి మిమ్మల్ని విడిచిపెడుతున్నాను. అందుకే ఇర్మియా గ్రంథం చూడండి 7:13. ఇర్మియా 7:13. నేను మీతో మాట్లాడినను, పెందలక్కడ లేచి నేను మీతో మాట్లాడినను, మీరు వినకయు, మిమ్మల్ని పిలిచినను, మీరు ఉత్తరము ఇయ్యక నుండిన వారే,
చూడండి ఏమంటున్నాడు ప్రభు, ఎన్ని మార్లు పెద్దల కడలేసి నీ వద్దకు పంపించిననో మాట్లాడిననో మీరు వినకయో మిమ్మల్ని పిలిచిననో మీరు ఉత్తరమేమి ఉండిన వారి ఈ క్రియలన్నిటినీ చేసింది కనుక మీ హృదయాన్ని నేను విడిచిపెడుతున్నాను. అందుకే ఇప్పుడు ఏమైందంటే చూడండి, ప్రభు విడిచిపెట్టాక ఏమైంది చూడండి. ఆమోస్ 8:11 ఆమోస్ 8:11 రాబో దినములందు దేశంలో నేను క్షామం పుట్టింతును, అది అన్నపానము లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటలు వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. గమనించండి, క్షేమానికి క్షామానికి ఎంత తేడా? ఎన్ని అక్షరాల తేడా? దీర్ఘాలే తేడా. క్షేమము ఏమైంది? క్షామం. నేను మీరు క్షేమంగా ఉన్నప్పుడు నేను మాట్లాడాను, మీరు వినలేదు. ఇప్పుడు ఏమైంది? క్షామం వచ్చేసింది, కరువు వచ్చేసింది. ఏ కరువు? కరోనా టైంలో వచ్చిన కరువు కాదు, తినడం కోసం వచ్చిన కరువు కాదు. దేవుని మాటను వినకపోవుట వలన కలుగు క్షామము. అన్నపానం లేకుండా జరిగే కరువు కాదు, దేవుని మాట వినకపోవడం ద్వారా జరిగే ఆశీర్వాదములు లేని కరువు. ఈ కరువు మీకు వచ్చి అందుకే ప్రభు అంటాడు కదా, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించు. మరి ఆ ప్రతి మాట పక్కన పెట్టి ఎంతసేపటికి రొట్టె వెంబడి చేపల వెంబడి ఈ ఆహారం వెంబడి పడుతున్నాం. జీవించడానికి ఆయన అనుగ్రహించే ఆయుష్కాలం అనే ఆ మాటను విడిచిపెట్టి శారీరకమైన భోజన కొరకు ప్రయాసపడుతున్నాం. ఎలా ఉండడానికి ఇష్టపడుతున్నా? ప్రభు ఉన్న క్షేమకరమైన ఇంటిలా ఉండడానికి ఇష్టపడుతున్నారా? ప్రభు విడిచిపెట్టిన క్షామము కలిగిన విడువబడిన ఇంటిగా ఉండడానికి ఇష్టపడుతున్నారా? అందుకే ప్రభు అంటున్నాడు చూడండి, సామెతల గ్రంథము 4:23 సామెతలు 4:23 నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకోము. దేన్ని కాపాడుకోమంటున్నాడమ్మా? హృదయం కాపాడుకోవడానికి ఎంత ప్రయాసపడుతున్నాం? శరీరాన్ని కాపాడుకోవడానికి పడే ప్రయాసలో 99% శరీరాన్ని కాపాడుకోవడానికి పడే ప్రయాసలో 1% అయిన నీ హృదయాన్ని కాపాడుకోవడానికి ప్రయాసపడుతున్నామా? 100 పాలలో ప్రభు లెక్కిస్తే ఎంతసేపటికి 99 పాలు నీ శరీరం గురించి ఆలోచన. ఈ శరీరానికి ఏమి అన్నం ఇద్దామా, ఏమి కూరలు ఇద్దామా, ఏమి సుగంధ ద్రవ్యాలు ఇద్దామా, ఏమి అత్తర్లు పూసుకుందామా, ఏమి నూనెలు వాడదామా, ఏమి బ్యూటీ పార్లర్ ధరిద్దామా, ఏ మేకప్ వేసుకుందామా, ఏ డ్రెస్సులు వేసుకుందామా, ఈ శరీరము హాయిగా సుకూన్గా తిరగడానికి ఏ బండ్ల మీద తిరుగుదామా? నీ శరీరంలో వీటి కొరకు ఇంతగా ప్రయాసపడుతున్నావు, కానీ నీ శరీరం అంతటికి కావలసినటువంటి జీవధారలు ఎక్కడి నుండి బయలుదేరుతాయంట? నీ హృదయంలో నుండి బయలుదేరుతాయి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోను. ప్రభు చెప్పినట్టు చేస్తే మనం ఎందుకైతే ఉంది? వద్దనే చేస్తేనే మనం దేవుని పిల్లలు, చెప్పినే చేస్తున్నట్టు చేస్తే అవుతామా? నీ హృదయంలో నుండి ఏం బయలుదేరుతాయట? జీవధారలు బయలుదేరుతాయి. కాబట్టి
కదా. ఏ డాక్టర్ దగ్గర ఏ ట్రీట్మెంట్ పోయినా ఏం కాదు, కానీ కార్డియాలజిస్ట్ దగ్గర పోవాలని కదా. ఎందుకు? ఆయన ఇచ్చే రిపోర్ట్ గుండె రిపోర్టే కదా. ఏ రిపోర్ట్ వస్తుందో కార్డియాలజిస్ట్ అంటేనే గుండె వైద్యుడు. మరి ఆయన చెప్తాడు, అమ్మ అన్నిటికంటే ముఖ్యంగా గుండెని కాపాడుకోవాలమ్మా, గుండె భద్రంగా ఉండాలా, గుండె ద్వారానే నీ బాడీ అంతా. మన రివర్స్ గమనించండి, ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, నీ హృదయంలో నుండి ఏం బయలుదేరుతాయంట? జీవధారలు బయలుదేరి. ఎక్కడికి బయలుదేరుతాయి? హృదయంలో నుండి. నీ హృదయంలో నుండి జీవధారలు ఎక్కడికి బయలుదేరుతాయి? అసలు నిస్వార్థమైనది మన శరీరంలో ఉన్న ఒకే ఒక అవయవం ఏంటి తెలుసా? గుండె. ఏమి దాచుకోకుండా ఏం చేస్తుంది? మొత్తం బ్లడ్ అంతా 24 గంటలు సప్లై చేస్తూనే ఉంటది. మనం దానికి ఆపోజిట్ గా నింపుకొని పెట్టుకుందాం ఒకసారి. ఎంతసేపటికి పంచుడు పనేనా? 24 గంటలు లైఫ్ అంతా పంచుడు పనేనా? కూడబెట్టుకోవద్దా? ఒకసారి కూడబెట్టుకోండి, కూడబెట్టుకోండి. ఒక్క 10 నిమిషాలన్నా కూడబెట్టుకోరాదా? కూడబెట్టుకుంటే ఏమైతుంది? పరలోకంలో స్టోర్ అవుతుంది. జరగాల్సిన అనర్థము మరి హృదయంలో హార్ట్ అటాక్లు ఎందుకు వస్తాయి? కూడబెట్టుకున్నందుకే. అంటే రక్త ప్రసరణ సరిగా జరిగిస్తే ఏమి రాదు. జరిగించకుండా వాడి మీద పగంట తీసుకొచ్చి ఇక్కడనే కూడబెట్టుకుంటేవి, వాళ్ళ మీద అసూయంత తీసుకొచ్చి ఇక్కడనే కూడబెట్టుకుంటేవి. పొలంలలో నీళ్లు వారాలంటే, మడిలకు నీళ్లు వారాలంటే పొలం గట్లని చెప్తే నీళ్లు వారుతాయా, గట్లు వేసుకుంటే నీళ్లు వారుతాయా? వాడికి ఎందుకు వారాలి పొలం నీళ్లు? మనం గట్లు వేసుకున్నాం, వేసుకో, నీ పొలం నిండిపోతుంది. నీ హృదయంలో నువ్వేం చేస్తున్నావు? అందుకే ప్రభు అందరితో ప్రేమ కలిగి ఉండడం ఎందుకోసం చెప్పాలా? వాళ్ళు బాగుపడతారని కాదు, నువ్వు చెడిపోకూడదని. వాళ్ళ మీద అసూయ, వాళ్ళ మీద ద్వేషము, వాళ్ళ మీద పగ, ఇవన్నీ పెట్టుకుంటే వాళ్ళకి ఏం కాదు. మనం చెప్పాను కదా, అమ్ముకున్నాడు మంచిగున్నాడు కానీ కొనుక్కున్నోడికి. ఏషావు అమ్ముకున్నాడు బాగున్నాడు, కొనుక్కున్న యాకోబు ఏడ్చాడు. అట్లే అవుతుంది. మనకు ఎంతసేపటికి ఆయాసపడి ద్వేషపడి పగ పెట్టుకుంటే వాడు బాగానే ఉంటాడు. వాడిని పెట్టుకున్నందుకు మన హృదయం ఏమైంది? స్ట్రోక్ ఎందుకు రావు? సింగిల్ స్ట్రోకా, డబుల్ స్ట్రోకా? హృదయం నీ ఒక పొలంగా దేవుడిచ్చి మంచిగా నీళ్లు పారించి ఆ 4 మడులకు కూడా మంచిగా నీళ్లు పారేలా చేయి. నీ ద్వారానే నీ పొలంలో పూర్తయ్యాకనే కదా బయటకు వెళ్ళేది. మరి అలాగా నీకు నలుగురికి నిన్ను ఆశీర్వాదం ఉంటే, లే నా పొలమే నిండాలా, నా పొలమే పండాలా, నేనే వడ్డు తీసుకురావాలి, పక్కవాడిది ఎండిపోవాలా. అక్కడ ఎండిపోవడం కాదు, నీరు మునిగిపోతుంది. ఎందుకు? నువ్వు కట్ట వేసావంటే నీళ్ళు ఎక్కువైతే నీ పైరు పాడేకు. అందుకని నీ హృదయంలో నుండి జీవధారల్ని బయలుదేరితే కాబట్టి జాగ్రత్తగా. అందుకే నీ హృదయంలో ఏం నింపుకోవాలో చూడండి. యాకోబు 1:21 ఏమంటున్నాడంటే, యాకోబు 1:21, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో నింపుకొనుడి. నీ హృదయంలో శక్తిగల వాక్యాన్ని నింపుకోమంటున్నాడు. సమస్తమైన విర్రవీగుచున్న దుష్టత్వాన్ని, కల్మషమును మానివేయమంటున్నాడు. నీకే హానికరము, నీకు మేలుకరం కాదు, అవి తొలగించు. శక్తిగల నా వాక్యాన్ని నీ ఇంటిలో నింపుకో, నీ హృదయంలో నింపుకో, నీ యెరూషలేములో నింపుకో. ఆ వాక్యమే నీకు జీవమునిచ్చేది. నీ హృదయంలో జీవం కలిగిన వాక్యం లేకపోతే నీ శరీరం అంతటికి కూడా అనారోగ్యమే. నీ హృదయం బాగుంటే నీ శరీరం బాగుంటుంది.
దాన్ని జాగ్రత్తగా కాపాడుకోమంటున్నాడు ప్రభువు. నీ హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుంది. నువ్వు మాట్లాడుకున్నావంటే నీ హృదయంలో ఏం నింపబడిందో అర్థమైపోతుంది. చివరిగా త్వరగా చూద్దాం, 4 మాట చదివి ముగించుకుందాం. మత్తయి 23:39. ఇది మొదలుకొని ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడుగాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. 4వ మాట, నన్ను చూడరు. ఒకవేళ విడిచిపెట్టబడిన ఇల్లు అయితే, మీ హృదయంలో శక్తి గల వాక్యం లేకపోతే మీరు నన్ను చూడరు. ఎందుకో? మీరు నన్ను చూడాలన్నా, నా ఆశీర్వాదాన్ని గుర్తించాలన్నా, నా సన్నిధిని మీరు అనుభవించాలన్నా, మీరు గుర్తించకపోవడానికి కారణం ఏంటి? స్తుతించకపోవడము. అది ప్రభు చెప్తున్నాడు. ఏమంటే ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడుగాకని మీరు చెప్పు వరకు, మరలా మీరు ఎప్పుడు స్తుతించడం మొదలు పెడతారో అప్పటి వరకు మీరు నన్ను చూడరు. ప్రభుని ఎందుకు చూడలేకపోతున్నాం? ప్రభు ఆశీర్వాదాలు ఎందుకు చూడలేకపోతున్నాం? ప్రభు సన్నిధిని ఎందుకు చూడలేకపోతున్నాం? ప్రభు యొక్క మహిమను ఎందుకు మనం చూడలేకపోతున్నాం? ప్రభు కారణం చెప్తున్నాడు. మీరు నన్ను స్తుతించినంత మట్టుకు, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగా కానీ మీరు స్తుతి యాగం అర్పించే వరకు. అందుకే కీర్తనకారుడు అంటాడు, 50వ కీర్తన 23వ వచనం అంటాడు, స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. కీర్తనలో 50 చివరి వచనం 23వ వచనంలో రాయబడిన మాట, స్తుతి యాగం అర్పించువాడు ఏం చేస్తున్నాడు? నన్ను మహిమపరుస్తున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచినట్లు. నువ్వు మార్గము సిద్ధపరచుకోకుండా ప్రభు నీ దగ్గరికి ఎలా వస్తాడు? ప్రభు అదే చెప్తున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, యెరూషలేమును విడిచి వెళ్తున్నాను, పూర్ణ సిద్ధి పొందుతాను, పొందాక నేను మరలా తిరిగి వస్తాను, అప్పుడు మార్గం సిద్ధపరచుకొని మీరు నన్ను స్తుతించినంత వరకు నేను మరలా యెరూషలేములోనికి రాను అంటున్నాను. ఒకవేళ మీ విడిచిపెట్టబడిన ఇల్లు అయితే, మీ హృదయంలో ప్రభు లేకుండా వెళ్ళిపోతే మరలా మీరు స్తుతి యాగం చెల్లించండి, మీరు మార్గమును సిద్ధపరచండి. ఆయన మీ కొరకు గాడిద ఎక్కి మరలా నీ యొద్దకు రావడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే అదే ప్రభు కోరేది. బలులను కాదు, విస్తారమైన దాన బలులను కాదు, కోడెలను కాదు, నీ జీవ బలియాగములు ఆయన కోరుతున్నాడు. ఎబ్రీ పత్రికలో 13వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట ప్రభు సెలవిస్తున్నది. మన నుండి ఏం కోరుతున్నాడంటే, ధనాపేక్ష లేని వారై ఆయన మన జీవ ఫలమును మన బలియాగముగా ఆయన మన నుండి కోరుతున్నటువంటి అర్పణలుగా ఆయన మన నుండి ఆశిస్తూ ఉంటున్నాడు. ఆయన పొట్టేళ్ల రక్తము కాదు, గొర్రెల రక్తము కాదు, కానీ ఆయన మన నుండి జీవ బలియాగములను ఆయన మన నుండి ఆశిస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనం అవి అర్పించవలసిన వారమైంది. అందుకే ప్రభువు ఆ బాలుల యొక్కయు సంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నేను ఒక దుర్గమును స్థాపించి ఉన్నానన్న రీతిగానే వారందరూ కూడా ప్రభువుని స్తుతించినప్పుడు, ప్రభువు యొక్క మార్గము ఏర్పాటు చేసినప్పుడు ప్రభు వారి యొక్కకు వస్తూ ఉంటున్నాడు. మరి నీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా ప్రభు కొరకు ఒక శ్రేష్టమైన స్తుతి యాగం, బలియాగము అర్పించినప్పుడు మనం కొరకు ఆయన ఇష్టపడి తిరిగి రావడానికి, యెరూషలేములో మన పక్షముగా మరణించడానికి ఉత్సవ బలి పశువును త్రాళ్ళతో కట్టుడి అంటున్నాడు. బలిపీఠమునకు ఆయన త్రాళ్ళతో కట్టవేయబడ్డ కొరకే ఆయన మరలా యెరూషలేములోకి వస్తున్నాడు. నీ హృదయం యెరూషలేములోని కూడా ఆయన ఎందుకు వస్తున్నాడంటే, నీలో ఉన్నటువంటి ఆ శత్రువును నశింప చేయడానికి. దుష్టుడికి తెలియదు, ఎంతసేపటికి వాడు అనుకుంటున్నాడు ప్రభు హతమైపోతే ఇక అంత సమాప్తమైంది అనుకుంటున్నాడు. కానీ మరణించి తిరిగి లేస్తాడన్న మర్మం ఒక్కటే
దుష్టునికి తెలియదు, లేకపోతే వాడు కూడా ఆయన మరణానికి అప్పగించేవాడు కాదు. వాడు తెలియక మరణానికి అప్పగించాడు. ఒకవేళ మనం కూడా తెలియక పాపం చేశామేమో, పొరపాటు చేసాము, అయినప్పటికీ కూడా దానిని మన కొరకు ఆయన ఆశీర్వాదకరంగా మార్చడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఈ దినం ఆయన ఉత్సవ బలి పశువుగా మన కొరకు బలించబడి ఆయన శరీర రక్తములను మన కొరకు సిద్ధపరిచించాడు. తద్వారా తిరిగి మన యెరూషలేము క్షేమముగా ఉండాలి. యెరూషలేములో నివసించు వారందరూ కూడా ఆశీర్వదింపబడిన వారుగా ఉండాలి. ఆయన రక్తమును చిందించాడు, యెరూషలేము కొరకు రక్తమును చిందించాడు. ఆ రక్తంలో నిన్ను నన్ను పాలిభాగస్తులుగా చేస్తూ ఉంటున్నాడు. ఈ దినమైన ఈ సంవత్సరంలో ఈ మొదటి ప్రభువుల ఆరాధన ఒక శ్రేష్టమైన తీర్మానంతో, యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదనగా, ప్రభువా ఇదిగో నిన్ను ప్రేమిస్తున్నా, నీ శరీరాన్ని ప్రేమిస్తున్నా, నీ రక్తాన్ని ప్రేమిస్తున్నా, నన్ను వర్ధిల్ల చేయమని ప్రార్థన పూర్వకంగా మన ప్రభువులో పాల్గొందాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించుగాక.